గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎంత అవసరమో మీకు క్లియర్గా చెప్తాను. ముఖ్యంగా నేను ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ని. మీకు ఫ్యూచర్లో ప్లానింగ్స్ అనేది ఎందుకు అవసరం, ముఖ్యంగా మ్యారేజ్ తర్వాత ప్రతి ఒక్కరి ఆశయం వారి పిల్లల చదువు, ఉద్యోగం, వారి సెటిల్మెంట్ గురించి, వారి చదువుకు అయ్యే ఖర్చుల గురించి ఆలోచిస్తుంటారు. లేకపోతే దీర్ఘకాలికంగా ఒక హౌస్ కానీ, కార్ కానీ ఇలా ఇతరత్రా ఉంటాయి. వితౌట్ ప్లానింగ్ మనం ఏం చేయలేం. ఇన్కమ్ అనేది డిఫరెంట్. మనం ఇన్కమ్ అనేది ఒకరికి తక్కువ ఉంటుంది, ఒకరికి ఎక్కువ ఉంటుంది. బట్ మనము ప్లానింగ్ అనేది ఏ విధంగా చేయాలంటే, ముఖ్యంగా మనం వచ్చిన ఇన్కంలో ఎక్స్పెండిచర్ కన్నా మనం సేవింగ్ అనేది అలవాటు చేసుకున్న తర్వాత, ఎగ్జాంపుల్ ఒక 100% మనం సంపాదించినప్పుడు అందులో ఒక 30-40% సేవింగ్ చేసి 60% అంటే ఒక 60%తో మనము ఖర్చులు చూసుకున్నట్టయితే అది ఇంపార్టెంట్ ఖర్చులు అయితే కొద్దిగా ప్రతి ఒక్కరూ, అది ఎవరైనా మ్యారేజ్ తర్వాత చాలా ప్లానింగ్ వెళ్తే మాత్రం ఫ్యూచర్లో రాణించలేరు. ఎందుకంటే రోజు రోజుకు మనకు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఈరోజు ₹1,00,000 ఉన్నది నెక్స్ట్ 2-3 years 3 lakhs ఖర్చు అవుతుంది. మీరు చూస్తూనే ఉన్నారు. ఇలాంటప్పుడు ఒక మంచి ప్లానింగ్ అనేది ఉంటుంది. ముఖ్యంగా ఇండివిజువల్గా ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి పిల్లలు ముఖ్యం. పిల్లల తర్వాత వారి చదువు, వారి ఉన్నత చదువులకే ఖర్చు, వారి వివాహానికి ఆలోచిస్తారు. అటువంటప్పుడు మీరు ఒక మంచి ప్లాన్ చేసుకోండి. ముఖ్యంగా మనిషికి కావాల్సింది ఒక టర్మ్ పాలసీ, ఎడ్యుకేషన్ ప్లాన్, రిటైర్మెంట్ ప్లాన్. ప్రతి ఒక్క ప్లాన్ చేసుకున్న తర్వాత మనం ఉన్న డబ్బులతో ఎంజాయ్మెంట్ అనేది చాలా అవసరం. అలా కాకుండా మొదటగానే మనం ఎంజాయ్ చేస్తూ ఉంటే మనకు మిగిలేది ఏముండదు. రోజు రోజు గడిచిన కొద్దీ పిల్లలు పెద్దగా అవుతారు, వారి ఖర్చులకు మనం భరించలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈరోజే మీరు ఎస్బీఐ లైఫ్లో ఒక మంచి ప్లాన్ తీసుకోండి. దానికి ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తాను. ఒక చైల్డ్ ప్లాన్ తీసుకున్నట్టయితే, ముఖ్యంగా ఒక ఏ అనే వ్యక్తి చైల్డ్ ప్లాన్ తీసుకున్నాడు. వారి కూతురు వివాహానికి ఒక 50 లక్షలు కోటి రూపాయలు కావాలనే ఒక సదుద్దేశంతో ఒక ప్లాన్ స్టార్ట్ చేశాడు. అలాంటప్పుడు అతను కడుతున్నాడు. అతని ఎండింగ్లో మెచ్యూరిటీ దాదాపు అతను ఎంచుకున్న పద్ధతి బట్టి ఒక ఇన్వెస్ట్మెంట్ ఒక 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు చేయడం వల్ల ఒక 50 లక్షలు కానీ కోటి రూపాయలు కానీ వచ్చింది అనుకుంటాను. అది చాలా బాగుంది. బిడ్డ వివాహం ఘనంగా జరిపాడు, అయిపోయింది. అదే బి అనే వ్యక్తి ఆ పాలసీని రిజెక్ట్ చేశాడు. రిజెక్ట్ చేయడం వల్ల ఇక్కడ ఏం జరిగింది, అతను పాలసీ తీసుకోలేదు. ఎట్ ద సేమ్ టైం ఏ అనే వ్యక్తి అన్ఫార్చునేట్లీ ఒక 2 years పేమెంట్ చేసిన తర్వాత అతనికి ఇష్యూ జరిగినప్పుడు అతనికి ఇన్సూరెన్స్ పరంగా ఒక 50 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలు వాడు కట్టిన అమౌంట్ బట్టి వస్తుంది. తద్వారా నెక్స్ట్ ప్రీమియమ్స్ ఏవైతే కట్టాల్సి ఉందో 3 సంవత్సరాలు కానీ ఇది కంపెనీ పే చేస్తుంది. తర్వాత మెచ్యూరిటీ ఏదైతే వాళ్ళ కూతురు గురించి ఆలోచించాడో ఆ మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీ సెటిల్డ్, అతను ఉన్నా లేకున్నా ఉంటుంది. అదే ఎట్ ద సేమ్ టైం బి అనే వ్యక్తిని పాలసీ రిజెక్ట్ చేయడం వల్ల అనుకోని ప్రమాదంలో ఒక 2 yearsలో చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి? అసలు ఇన్సూరెన్స్ డబ్బులు రావు, కట్టడానికి అతను లేడు కాబట్టి ఇన్కమ్ సోర్స్ ఉండదు, పిల్లల్ని చదివేయడానికి ఒక సదుద్దేశం ఉండదు. అంటే ఖచ్చితంగా రోడ్డు మీద పడాలి. ఇక్కడ ఇన్సూరెన్స్ అనేది మాండేటరీ కాదు. మనం ఫస్ట్ ప్లాన్ వచ్చేసి మనము సేవింగ్స్ అలవాటు చేసుకోవడం వల్ల దీర్ఘకాలికంగా ఒక మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైతే ఇలా 1975లో షేర్ మార్కెట్ స్టార్ట్ అయ్యి ₹100తో స్టార్ట్ అయిందో ఈరోజు 80,000 పైన ఉంది. అంటే ఎన్నో ఒడిదుడుగుల తర్వాత కూడా ఉంది. ఇన్ఫ్లేషన్ అనేది చాలా ఉంది. అంటే యూలిప్స్ పాలసీలు ట్రెడిషనల్ ఉంటాయి, యూలిప్స్ ఉంటాయి, గ్యారెంటెడ్ పాలసీలు ఉంటాయి. అంటే మనం పూర్తిగా అలాంటి నమ్మనప్పుడు లాంగ్ టర్మ్లో ఉంటే యూలిప్స్ చాలా లాభాన్ని ఇస్తాయి. అదేవిధంగా ఒక షార్ట్ టర్మ్ పేమెంట్ చేసి లాంగ్ టర్మ్లో ఇన్సూరెన్స్ కవరేజ్తో పాటు రిటర్న్స్ అంటే యూలిప్స్ బెస్ట్. అదేవిధంగా మీరు గ్యారెంటెడ్ పాలసీలు కావాలనుకుంటే చాలా వరకు ఉన్నాయి. ఒక 10 years పేమెంట్ చేసి కంటిన్యూ 15, 20, 30 years డబ్బులు తీసుకునే అవకాశం ఉంది రెగ్యులర్గా. లేదు ఒక 10 years పేమెంట్ చేసి 25 మెచ్యూరిటీ తీసుకునే అవకాశం ఉంది. ఒక 7 years పే చేసి ఒక 15 yearsకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా 10 years పే చేసి 20 years, 25, 30 yearsకి తీసుకునే పాలసీలు. అదేవిధంగా ఒక టర్మ్ పాలసీలు అంటే ఒక మినిమం అమౌంట్ కట్టి ఒక 15 years పే చేసిన తర్వాత 30 years పాటు ఒక టర్మ్ మనకు యాక్సిడెంటల్ కానీ రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా 15 years మన మెచ్యూరిటీ 70 years అప్పుడు మనకు ఏమి కాని పక్షంలో మన కట్టిన డబ్బులు మొత్తం మనకు వాపసు వచ్చేస్తాయి. ఇలా చూసుకుంటూ పోతే మన ప్రతి ఒక్కరి జీవితం మ్యారేజ్ తర్వాత కావాల్సింది వాళ్ళ చైల్డ్ ఎడ్యుకేషన్కి అయ్యే ఖర్చు, తర్వాత వచ్చేసి వాళ్ళ కూతురు వివాహానికి అయ్యే ఖర్చు గురించి చేసుకోవాలి ప్లానింగు. అదేవిధంగా అతను ఒక ఏజ్ మంచిగా ఉన్నప్పుడు చాలా కష్టపడతాడు. అలాంటప్పుడు ఆ ఏజ్ ఒక 55-60 సంవత్సరాలు వచ్చినప్పుడు, అంటే నెక్స్ట్ ఏదైతే వృద్ధాప్యం ఉంటుందో ఆ టైంలో ఎవరిపై ఆధారపడకుండా డబ్బులు రెగ్యులర్గా వచ్చే ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా అన్నీ బాగున్నాయి, పిల్లలు బాగున్నారు, వాళ్ళు చదువుతున్నారు, మంచి ఒక
15 ఇయర్స్ 17-16 ఇయర్స్ ఉన్నప్పుడు అప్పుడు మనం టర్మ్ పాలసీ చాలా అవసరం. టర్మ్ అంటే మనకేమైనా రిస్క్ జరిగితే కుటుంబం రోడ్డున పడకుండా జాగ్రత్త ఎందుకు కృషి చేయాలి. ఇలాంటప్పుడు ఇలా ఆలోచించిపోతే ఎస్బీఐ లైఫ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్. ఇది చాలా మీకు రిటర్న్స్ కూడా చాలా ఇచ్చింది, ప్లాన్స్ చాలా ఉన్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇందులో మీరు డబ్బులు పొదుపు చేసుకోండి, మీ భవిష్యత్తుపై ధీమాగా ఉండండి. వివరాలకు సంప్రదించండి పాలకుర్తి కృష్ణ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్, 9440132876.